నమస్కారం బుజ్జమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. వస్తున్నారని చెప్పారు. అమ్మవారి విగ్రహం ఆభరణాల గురించి ఏమైనా తెలిసిందా బుజ్జమ్మ గారు? లేదు వెంకట్రావు గారు. ఇంకా 6 రోజులే ఉందమ్మా. ఆ లోపు విగ్రహం ఎక్కడుందో బయటికి తీసి ప్రతిష్ఠించకపోతే ఊరంతా శ్మశానమైపోతుందమ్మా. అది మీకు కూడా తగులుతుంది. మా కోసమే కాదు, ఈ ఊరిని కాపాడుకోవడం కూడా మాకు ముఖ్యమే. అవునండి, మేమొచ్చింది కూడా అందుకే. దేవరాజ్ గారిని హత్య చేసిన ఆ సింహాచలాన్ని జైల్లో వెళ్లి కలిశాము. అతను ఆ నగలు విగ్రహాల కోసమే వారిని హత్య చేశానని ఒప్పుకున్నారు. కానీ వాటిని అతను తీసుకోలేదు అంటున్నాడు. అవసలు దేవరాజ్ గారి దగ్గరే లేవంట. ఆయనే ఎక్కడో దాచి ఉంటారు అని చెప్తున్నాడు. ఊరు దాటైతే అవి వెళ్ళలేదు, ఊర్లోనే ఉన్నాయని బలంగా చెప్తున్నాడు. అయితే ఇక్కడే ఉన్నాయమ్మా. కానీ అవి ఎక్కడున్నాయో మనం కనిపెట్టాలి. ఇన్నేళ్ళుగా ఇక్కడే ఇలానే ఉంటాయంటారా? తీసేసి అమ్ముకొని ఉండొచ్చు కదమ్మా. ఆస్కారం ఉండదురా. ఎందుకంటే అప్పుడు దేవరాజు గారు అమ్మవారికి విగ్రహం ఆభరణాలు చేయిస్తున్నారని చెప్పినప్పుడు నేను అడిగాను. అంతటి విలువైన ఆభరణాలు రోజు అమ్మవారికి అలంకరించలేం కదయ్యా, భద్రంగా చూసుకోవడం కూడా కష్టమే కదా అని అడిగా. అందుకైన నేనది ఆలోచించాను. మా వంశం వారే అవి ఉన్న పెట్టెను తెరిచేలా ఏదో నాగబంధం లాంటిది వేయిస్తున్నా అని అన్నారు. ఆయన చెప్పారంటే చేస్తారమ్మా. కాబట్టి మీ కుటుంబం తప్ప వేరే వాళ్లకు వెళ్లే ఆస్కారం లేదు. వాళ్ళు అమ్ముకునే ఆస్కారం లేదు. అయితే ఈ ఊర్లోనే ఉన్నట్టు అవి ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఎక్కడున్నాయని వెతుకుతాం బాబు. అత్తయ్య గారు, ఈ ఊర్లో మీ నాన్నగారు కట్టించిన ఇల్లులేమైనా ఉన్నాయా? 3 ఇల్లులున్నాయమ్మా. ఆయన ఇష్టపడి కట్టించుకున్న ఆ ఇళ్లని దేన్ని పడగొట్టలేదు, అమ్మలేదు. వారి గుర్తుగా అలానే ఉంచాము. ఒకసారి ఆ ఇల్లును చూద్దాం అత్తయ్య గారు. అక్కడ ఏమైనా దాచుంచొచ్చేమో. అదే నిజమైతే అంతకన్నా కావాల్సిందేముందమ్మా. పదండి. పదండి. ఇదొక ఇల్లమ్మా. ఇంకో ఇంటికి వెళ్దాం అత్తయ్య గారు. ఇది 2వ ఇల్లమ్మా. ఈ ఇంట్లో కూడా ఆనవాళ్ళు ఏమీ కనపట్టలేదమ్మా. 3వ ఇంటికి వెళ్దాం పదండి. పదండి, స్పాట్ చూసుకొని వద్దాం. పదండి. అది చూడండి, బుజ్జమ్మ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే కొంపతీసి మనకు తెలిసిందే, వీళ్ళకి తెలిసిందా? మనకేం తెలియనట్టే ఉందాం. అంతే అంతే.
మీరేంటి ఇక్కడ? ఏం చేయమంటావు అక్కయ్? అక్కడ మాకు చేయడానికి ఏముందని చెప్పు. ఏదైనా పెట్టుకొని బతకడానికి కూడా పెట్టుబడి కూడా లేదు కదా. ఇక్కడేం పెట్టడానికి వచ్చారు? ఇంకొక మీనింగ్ ఏం లేదు బావుగారు, సింగిల్ మీనింగే. ఇది భూపతి గారు ఊరు కదా, ఇక్కడే ఏదో కూలీనాళ్ళు చేసుకొని బతుకుదామని వచ్చాం. పని చేసుకోవడానికి ఇక్కడి దాకా రావాలా? అంత బతుకు బతికి అక్కడ కూలి పనులు చేసుకోలేంగా అక్షరా. ఏం బతికారు చెప్పుకోవడానికి అంత బతుకు? మోసాలు ద్రోహాలేగా చేశారు. ఇంకా అలాంటివేం చేయకూడదనే కదా అక్కయ్. మిగిలిన ఈ జీవితాన్నైనా మచ్చలేని మనుషుల్లా బతకాలని చెప్పి పుట్టిన ఊరికే వచ్చేశాను. వీళ్ళు కూడా వస్తానంటే తెచ్చాను. నిజం అక్కాయ్, కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఈ కట్టెలు కాలిపోయే వరకు ఇక్కడే ఉండిపోతాం. వీడేంటి నాకొకటి చెప్పి వీళ్ళకొకటి చెప్తున్నాడు? వీళ్ళొచ్చింది ఊరు చూడ్డానికి కదా. మీరలా రారే, ఇక్కడికొచ్చారంటే ఏదో దాని మీదే వచ్చారు. ఇక్కడే ఉంటుంది అక్షరా. మేమేదో దాని మీద రావడానికైనా నువ్వు అనుకోవడానికైనా సిటీలో ఏ మొహం పెట్టుకొని ఉంటామని ఇక్కడే స్థిరపడిపోదామని వచ్చాం. అవునమ్మా, ఇక మాకు ఏ ఆశలు లేవు. ఇదిగో కడుపుకు కావలసిన తిండి సంపాదించుకుంటే చాలు. మీరెన్నన్నా చెప్పండి, మీ మీద నాకు ఆ నమ్మకమే లేదు. అదసలు రాదు కూడా. తప్పు లేదులే అక్షరమ్మ, మేం చేసిన పనుల లాంటివి. ఇంకా తప్పులు చేయమమ్మా. చేశారని తెలియాలి, అప్పుడు చెప్తా. వీళ్ళిక్కడే ఉంటారంట. మన అందరం వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. మేమసలు ఏమైనా చేస్తేనే కదా. మాకేం ఇబ్బంది లేదు బావుగారు. వదినా, అసలు మీరు ఏ పని మీద వచ్చారు? ఏం చేస్తారు? ఆరుస్తారా తీరుస్తారా? పనుల కోసమే కదా వచ్చారు. వెతుక్కోండి, పోండి, పదండి. ఏమీ తెలియట్లేదే. వీడు వాళ్ళకి చెప్పింది నిజమా లేక నాకు చెప్పింది నిజమా? ఇదిగో తర్వాత వద్దామా? బా, అసలు వీళ్ళు దేనికొచ్చారో తెలియాలి. అదే ఇంటికి వీళ్ళు వెళ్తున్నారంటే డౌట్గా ఉంది. ఆ మూలకెళ్ళి చూద్దాం. పదండి పద పదండి. పద. మెయింటెనెన్స్ లేక పాడైపోయినట్టుంది బుజ్జమ్మ. బాగు చేయించి ఎవరినైనా ఇక్కడ పెట్టండి బుజ్జమ్మ. తప్పకుండా అమ్మా, అదే అనుకుంటున్నాను. ముందు ఊరుగండం పోతే చేస్తాను. చూస్తుంటే తాతగారి ఇంట్లో దాచినట్టు కూడా ఏ ఆనవాలు కనిపించట్లేదే. నేను అనుకోవడం గుడి దగ్గరున్న పరిసర ప్రాంతాల్లోనే నాన్నగారు ఏమైనా దాచారేమో అక్షరా. అయ్యుండొచ్చు అత్తయ్య గారు. ఏది మనకి క్లారిటీ రావట్లేదు కదా.
చిన్ని 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 ఏమైంది చిన్ని చిన్ని ఏమైంది ఏంటే అలా చూస్తున్నావు? ఏమైంది? చెప్పమ్మా ఏమైంది? నీకేమైంది? నేను బానే ఉన్నానుగా, ఎందుకలా అరుస్తున్నారు? బానే ఉన్నావు కదా? మనల్ని ఆట పట్టించడానికే చేస్తున్నట్టుంది. నేనేం చేశాను? పదండి. ఏం తెలియట్లేదు, మీరేం భయపడకండి. గుడి దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా మేము చూస్తాము. 6 రోజులు టైం ఉంది కాబట్టి ఎలాగైనా అమ్మవారి విగ్రహాన్ని, ఆభరణాలని ఎక్కడున్నాయో కనిపెట్టి ప్రతిష్ఠ చేసి మేము ఈ ఊరిని కాపాడతాము. మీకు మాటిస్తున్నాము, ఏం కాదు, మేము ఇక్కడే ఉంటాము. అలాగేనమ్మా, మీ మీదే భారం వేశాం, ఇక మీరే కాపాడాలి. పదండి. చిన్ని 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 ఏంటమ్మా? కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి బుజ్జమ్మ. పొద్దున్నుంచి ఏం తినలేదుగా, అందుకే ఏమన్నా తినాలి అంటాను. పద, ఇంటికి వెళ్ళాక తిందు గాని. వామ్మో, వీళ్ళొచ్చింది అందుకే. కాకపోతే అవి ఆ ఇంట్లోనే ఉన్నాయని వాళ్ళకి తెలీదు. ఇప్పుడు తెలియకపోయినా అక్షర తెలియగలది, కనిపెట్టేయగలదు. అవును, ఈ రాత్రికి వెళ్ళి తవ్వేసి ఆ విగ్రహం, ఆభరణాల పెట్టి తీసుకొని వెళ్ళిపోదాం. వామ్మో వామ్మో వామ్మో, మీరు వచ్చింది ఎందుకా? నాకు చెప్పిందంత అబద్ధమేనా? రే నాయనా, నువ్వు కాస్త ఓపిగ్గా వినరా. అది ఎన్నో కోట్ల సంపదరా, కంపు చేయి మాకు. కోట్ల? మరి నాకేంటి? ఇది బాగుంది. వచ్చిన దాంట్లో నీకు వాటా ఇస్తానులేరా. ఇది బాగుంది. సరే మరి, ఎలాగో నువ్వు కూడా వాటా తీసుకున్నావు కాబట్టి రాత్రికి మాతో పాటు వచ్చి తవ్వడంలో మాకు సాయం చేయాలి. ఎందుకు చెయ్యను? 10 నిమిషాల్లో 10 అడుగుల గొయ్యి తవ్వేస్తా. మాకు అదే కావాలరా. ఎంత త్వరగా అది మన చేతికొస్తే అంత త్వరగా తీసుకుని చెక్కేద్దాం. ఈ రాత్రికే స్పాట్. వీరయ్య గారు, మీరు సిద్ధంగా ఉండండి. వచ్చిన అక్షరకి ఏమీ దొరకదు. ఊరు వల్లకాడైపోతుంది. మన చిరకాల శత్రువు ఆ అక్షర వంశము నాశనం అయిపోతుంది. అది చూడాలి. చూస్తాం. ఇంకా 6 రోజులే ఉందమ్మా. ఆ లోపు విగ్రహం ఎక్కడుందో బయటికి తీసి ప్రతిష్ఠించకపోతే ఊరంతా శ్మశానమైపోతుందమ్మా. తల్లి, కాపాడ్డానికే వచ్చాము. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. దారి చూపించమ్మా.
ఇంకా ఓ చోటు ఉంటాయన్న అనుమానం కూడా కలగట్లేదు. నాకేం అర్థం కావట్లేదు అక్షర. ఊరంతా మనల్నే నమ్ముకునుంది. మన మాట పోదండి. ఆ నమ్మకమైతే నాకుంది. పరీక్షలుంటాయి, అది తట్టుకుని వెళ్తే ఏదో ఒక దారి మనం వెళ్లే దారిలోనే కనిపిస్తుంది. అసలు ఆ స్వామీజీ గనక వస్తే ఈ సమస్యే ఉండదు. ఆయనకి ఖచ్చితంగా అవెక్కడున్నాయో తెలిసే ఉంటుంది. కానీ ఆయన ఎక్కడున్నారో, వస్తారో రారో అని కూడా తెలియకుండా ఆయన్నే నమ్ముకోలేం కదండి. అక్షర, తాతగారు అమ్మవారి భక్తులు కాబట్టి గుడి దగ్గరే ఎక్కడైనా దాచుంటారంటావా? అమ్మ కూడా గుడి దగ్గర చూద్దామని చెప్తుంది కదా. అయ్యుండొచ్చండి. అక్కడ కూడా రేపు వెళ్ళి చూద్దాం. సరే పడుకో, పొద్దున్నే లేచి వెళ్దాం. తెలియకుండా ఎక్కడున్నాయని వెతుకుతాం. ఎక్కడ దాచుంటారు? ఎవరన్నా చిన్న క్లూ ఇచ్చినా చాలు. ఓరి బాబో, 12 అయిపోయింది. ఏం చేస్తున్నారా లోపల? త్వరగా రండి. వస్తున్నాం రా. మొత్తం దవ్వేస్తా. మన పనితనం చూసి ఆశ్చర్యపోవాలా. మేం దెయ్యాలం కాదు. బేబమ్మ, శృతి, భూపతి. ఓ, మీరేనా? ఈ దయ్యమవతారాలేంటండి? అబ్బా, ఎవరైనా చూస్తే మమ్మల్ని గుర్తుపట్టకుండా. ఓ, మరి నాకు ఇవ్వచ్చు కదా. అబ్బా, నువ్వు మాతో కలుస్తావని తెలియదు కదరా, అందుకే తేలేదు. ఇప్పుడేంటి? నువ్వు తవ్వుతూనే ఉంటావు కదా. ఎవడైనా ఒకవేళ వస్తే నువ్వు కనపడకుండా మేము అడ్డొచ్చేస్తాం. దయ్యాలనుకొని గుండాగి చచ్చిపోతాడు. కరెక్టే. పెడదామా? పదండి. వీరయ్య, నువ్వు సిద్ధమే కదా? నువ్వే మెయిను. పదండి. పదండి. పద పద. ఎక్కడుందో మీరే చెప్పాలయ్యా. కామాక్షి కామాక్షి భీమాక్షి రావే దావాడలాక్షి బడబాడలాక్షి సృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి కాళీ నువ్వే నవ దుర్గామాత నువ్వే దుర్మదాందుల న్యాయం దురుముట అఖిలాండ కళ్యాణ నాయకి వై రా రా రా. రుద్రకాళి భద్రకాళి సంగ్రామకాళి ఉగ్రకాళి మంత్రకాళి సంహారకాళి వీరకాళి శూరకాళి హుంకారకాళి మాయకాళి మహంకాళి భల్లకాకరకాళి. అవును శృతమా, ఆ బేబమ్మ ఏంటి ఓ విర్రవీగిపోయింది. ఇప్పుడు నాకు భయం వేస్తుందని అక్కడే ఆగిపోయింది. ఇదిగో దొరికిన దాంట్లో మన ఇద్దరమే పంచుకుందాం, ఓకేనా? ఓకే పదండి. పద పద. రా రా రా. ఇక్కడ నిధి ఉంది, ఇక్కడ తవ్వండి. అరే గిరి, తొందరగా తవ్వరా. కానివ్వరా. దేవుడా, నిధి దొరకాలి. నా వాటా నాకు రావాలి.